ఇవాళ చాలా సహజ ప్రక్రియగా రావాల్సిన బెయిల్ని అనవసరపు అతి తెలివితోటి, అంటే వీళ్ళకి తెలిసింది నేర ప్రవృత్తే. ఆ నేర ప్రవృత్తి దృష్ట్యానే తన తల్లి ఆరోగ్య కారణంగా తనకి బెయిలు ఎక్స్టెండ్ అవటానికి ఆస్కారం ఉన్నా కూడా కోర్టుని డిసీవ్ చేసే ప్రయత్నం. తప్పుడు ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం, న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇతనికి ఇచ్చింది. తన తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, సేవలు చేయటం కోసం బెయిల్ ఇచ్చింది. నువ్వు వీడియోలు చేసి రాజకీయ విమర్శలు చేసావు, మళ్ళీ అది కూడా బెయిల్ కండిషన్ వైలేషనే. అదే సందర్భంలో నిన్న సాయంత్రం 5 గంటల లోపు నువ్వు జైలుకి సరెండర్ కావాలి. నీ తల్లితోటి సర్జరీ అయ్యున్నామతోటి ఇంకొక వీడియో చేయించి, ఆ తల్లి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో సుమన్ టీవీ వాళ్ళతోటి ఇతని ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నప్పుడు ఆ విలేకరు అడిగాడు, మీ ఇంట్లో వాళ్ళు నీ వ్యవహార శైలి పట్ల ఆక్షేపణ ఉండదా అని అంటే, మా అమ్మతోటే లైవ్లో మాట్లాడు అని చెప్పని లైవ్లో కాల్ చేశాడు. అది మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఇప్పటికీ. ఆమె, మేము కన్నది ఒక మగోడిని, వాడి వ్యవహార శైలి పట్ల మేము గర్వపడుతున్నాం, పచ్చి బూతులు తిట్టడాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని చంపేస్తానన్నదాన్ని, పవన్ కళ్యాణ్ గారు కుమార్తెను దూషించిన దాన్ని, 5 ఆడబిడ్డలను కన్న తల్లిగా ఆమె ఆ రోజు వీడు ఒక మొగాడని చెప్పని మాట్లాడింది. ఇవాళ ఆమె అనారోగ్యాన్ని కారణంగా చూపించి ఇవాళ దయదలిచి నా కొడుకును వదిలిపెట్టండి అని చెప్పని ఆమె వీడియోలు చేస్తుంది. మొగాడిని కదా కందయ్య, ఇవాళ ఎందుకు ప్రాధేయపడుతున్నారు?